ఒకరేమో మాయమాటలు చెప్పే మాయల మరాఠీ, ఇంకోరేమో 3 నెలల్లో 3 పార్టీలు మార్చిన వ్యక్తి. ఆ ఇద్దరిని నమ్మి మోసపోకండి. నేను విద్యావంతుణ్ణి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. మీ ఆత్మీయ కుటుంబ సభ్యుడిని నన్ను ఆశీర్వదించి గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని వెంకట్రామరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన కొల్చారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా అంగడి బజార్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా నడిపించిందన్నారు. అంతకుముందు అభ్యర్థి మాట్లాడుతూ సొంత ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతానని, తనకు అండగా ఉండి ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు. బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. 6 గ్యారెంటీలు అన్నారు, 5 ఇచ్చేసినామంటున్నారు. 6 గ్యారెంటీల్లో మరి ఈరోజు మొదటిది మనకు బస్ ప్రయాణం, అదొక్కటి ఉచితంగా ఇచ్చింది. కానీ ఆటోలన్నీ కూడా ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. రెండవది, ప్రతి మహిళకు, అత్తకు, కోడలికి, పెళ్లి కాని పిల్లకి అందరు కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరైనా మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, వచ్చిందా మీకు? 2500 రాలే. ఆ రోజు కేసీఆర్ గారు 300 ఇస్తామంటే మనం నమ్మలే. మరి అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నారు, వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? రాలేదు కదా. మనం ఎంత కడుతున్నాం సిలిండర్ కి? 1000 రూపాయలు, 1100 కడుతున్నాం. అదేవిధంగా రైతు బంధు కింద కేసీఆర్ గారు 10,000 ఇస్తే మీరు తెచ్చుకోవద్దు, ఊరుకురికిపోయి నేను వస్తున్నా, వచ్చిన తర్వాత 15,000 ఇస్తామన్నారు. ఇక్కడ రైతు బంధు కింద, రైతు భరోసా కింద 15,000 వచ్చినాయా? రాలేదు. మరి అదేవిధంగా రైతు కూలీలకు, కౌలు రైతుకు ఎకరాకు 12,000 ఇస్తామన్నారు, వచ్చిందా? అవి కూడా రాలేదు. ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు, వచ్చినాయా? అవి కూడా రాలేదు. ఇండ్లకు 200 కరెంట్ ఫ్రీ ఇస్తాన్నారు, వచ్చిందా? 200 యూనిట్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా 200 ఉన్న పెన్షన్ 1000 చేసి 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి 4000 చేస్తామన్నారు. ఈడున్న మా అక్క చెల్లెలకు, పెద్దమ్మలకు అందరు కూడా మరి 4000 పెన్షన్ వచ్చిందా? వికలాంగులకు 4000 చేసి మొన్ననే మన కేసీఆర్ గారు. మరి అవి 6000 ఇస్తామన్నారు, వచ్చిందా ఎవరికైనా? మరి ఇంకొకటి యువత కోసం చెప్పింది, మేము మన ఎడ్యుకేషన్ కార్డ్ ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు ఎక్కడంటే ఒక ATM కార్డులాగా ఫీజులు కట్టుకోవచ్చు అని చెప్పి. వచ్చిందా మా తమ్ముళ్ళందరికీ? ఎవరికి రాలేదు కదా. చదువుకునే పిల్లలకి అందరికి స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చిందా? నిరుద్యోగ యువతకు మరి 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు 6 గ్యారెంటీల్లో 5 చేసినాం అంటున్నారు. మరి అయిందా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చేస్తున్నారా? అందుకే అబద్ధానికి నిజానికి యుద్ధం ఇది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టుగా అన్ని ఇస్తే ఈ రోజు చెప్పి ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తూ మనం ఏమైనా టైం అడిగినామా? ఈ రోజు వరకు మీరు రుణమాఫీ చేయమని 500 రూపాయలు బోనస్ ఈ రోజు వరకు ఇవ్వమని చెప్పి అడిగినామా? అడగలే. వాళ్ళు ఏమన్నారు? 9వ డిసెంబర్లో వస్తున్నాం, చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మాకు 100 రోజులు కావాలన్నారు. 100 రోజులు అయిపోయింది, మార్చి 17వ తారీఖు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటున్నారు? ఆగస్టు 15. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోతే ఓట్లు వేసుకోవచ్చు, తర్వాత మీరిటు మేమట అన్నట్టు పోతున్నారు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనకు మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని తిప్పి కొట్టాలంటే ఏం చేయాలా? వారికి బుద్ధికి చెప్పాలంటే ఏం చేయాలా? నిజంగా ఇస్తామా? కారు గుర్తుకే. ఇంకోటి బీజేపీ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మరి తర్వాత అయ్యో నేను పొరపాటు చేశాను, నా ఓటు నేను వాపసు తీసుకుంటానంటే రాదు. 5 ఏళ్ల వరకు ఆ ఓటు ఎవరికి వేసినో వాళ్ళే అనుభవిస్తారు. మనం ఆలోచన చేయాలి, తొందర పడకూడదు. మనం సామాను కొంటాం, దుకాణంకి వెళ్ళి 10 రూపాయల కుండ కొంటాం. 10 రూపాయల కుండ 10 సార్లు కొట్టి చూస్తాం, నీళ్లు పోస్తే ఉంటుందా లేకపోతే పగిలిపోతుందా అని చూస్తాం. కూరగాయల దుకాణంకి వెళ్ళి కూరగాయలు కొంటాం,
ఈ బెండకాయ ముదిరిపోయిందా, బీరకాయ ముదిరిపోయిందా, వంకాయ పురుగులు పట్టినాయా అని చూసి మంచిది కొంటాం. మరి ఓటేసేటప్పుడు కూడా ఎవరెవరో జూట చెప్పేటోళ్ళు, అబద్ధాలు చెప్పేటోళ్ళు, మోసం చేసేటోళ్ళు, వాళ్ళ ఓట్ల కోసం పబ్బం గడుపుకుంటోళ్ళు ఓట్లు అడిగితే మనం కూడా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేయకుండా ఓటేస్తే నష్టపోయేది మనమే. కొద్దిగా ఎక్కువైంది, దయచేసి శ్రద్ధగా వినండి. గొంతు పోయింది కొద్దిగా. అయితే ఒక అధికారిగా, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి మీ సేవలో ఉన్న వ్యక్తిని, మరి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుంటానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఇవాళ 3 ప్రధాన అభ్యర్థులలో గుణగణాలు చూడండి. ఒకరు మాయ మాటలు చెప్పి దుబ్బాకలో నాగన్లు ఇస్తా, ఎడ్లు ఇస్తా, వితంతు పెన్షన్లు ఇస్తా, సొంత డబ్బులతోని నిరుద్యోగుల యువతకి 2000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్లో గెలిచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయిన అభ్యర్థి ఒకరు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రజలతో బుద్ధి చెప్పబడ్డ వ్యక్తి ఆయనే. ఇంకొకరు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి 3 నెలల్లో 3 పార్టీలు మారి మొన్నటి ఎలక్షన్ ఒక పార్టీలా, ఇప్పుడు ఒక ఎలక్షన్ ఒక పార్టీలా ఎన్నికై ఇవాళ ఓన్లీ ఎలక్షన్ కొరకే ఆయనే ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడు, కానీ సేవకు కాదు. మరి నేను ఒక అధికారిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వివిధ హోదాలలో పనిచేసి విద్యామంత్రిగా ఉన్న నేను ప్రజా సేవ కొరకు వచ్చానని చెప్పి తల వంచి సవినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అధికారిగా ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిని, అధికారిగా ఈ ప్రాంతానికి రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏ విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసిన కలెక్టర్ని, మరి ప్రజా సమస్యలు సున్నితంగా త్వరగా ఏ విధంగా పరిష్కరించరో, ఏ ఆఫీసర్ ఏ పని చేయగలుగుతాడో తెలిసిన వ్యక్తిని, మరి ఈ జిల్లాలో ఉన్న అందరు అధికారులతో 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. రేపు ఏ సమస్య వచ్చినా కూడా మీ అందరి పక్షాన ఉండి ఆ సమస్యను ఆ అధికారులు నా గత తోటి ఉద్యోగులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చేసే అవకాశం నాకొక్కరికే ఉందని చెప్పి సభా వినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదే కాకుండా నేను ఒక విద్యావేత్తను, ఒక విద్యావంతుణ్ణి. మరి భగవంతుడు నాకు ఏదైతే విద్యనిచ్చిండో ఆ విద్యని 10 మందికి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. మరి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉన్నప్పుడు మీ ఓటమితో మీ ఓటుతో నేను గెలిచినప్పుడు నాకు బాధ్యత ఉంటుందని గమనించి నా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని ఒక సేవా కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూ ఉన్నా. దయచేసి నేను అధికారిగా ఉన్నప్పుడు మీ సేవలో ఉండి మీ ఆదరణతో అభ్యర్థినయ్యా. మరి అభ్యర్థినై మీ ఓటు స్వీకరించి గెలిచిన తర్వాత నా బాధ్యతగా మరి నేనేం